ఇది మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో అనిల్ కుమార్ యాదవ్కి అగెయిన్స్ట్గా చెప్పినా, జగన్మోహన్ రెడ్డికి అగెయిన్స్ట్గా చెప్పినా, ఆఖరికి ప్రసన్న కుమార్ రెడ్డికి అగెయిన్స్ట్గా చెప్పినా చర్యలు తీసుకుంటారు. చేబ్రోల్ కిరణ్ ఉన్నాడు కదా అందరికి ఆజోడు చూపించడానికి. చేబ్రోల్ కిరణ్ చేసింది న్యాయమే, తప్పంట్లా ఈ రోజు దాకా. మరి అదే న్యాయం ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో భువనేశ్వరి గారిని అన్నప్పుడు, ఈ ప్రశాంతి రెడ్డి గారిని అన్నప్పుడు ఏమైపోయింది? రాష్ట్రంలో మగాళ్ళు చచ్చిపోయారా అండి, లేకపోతే స్త్రీ శక్తి చచ్చిపోయిందా? ఏంటి అసలు నాకు అర్థం కావట్లా. చేబ్రోల్ కిరణ్ డస్ట్బిన్ కవర్ వేసుకెళ్ళినప్పుడు జిందాబాద్, గ్రేట్, భారతమ్మ క్యారెక్టర్ ఎంత, భారతమ్మ క్యారెక్టర్ అంతా అని చెప్పారు కదా, ఒప్పుకున్నాం. ఆవిడ క్యారెక్టర్ అంతే అని ఒప్పుకున్నాం మేము కూడా, గ్రేటే అని. గ్రేట్, నేను కాదనట్లేదు ఆ విషయంలో. అంటే కదా ప్రాబ్లం, తేడాగా. ఎప్పుడు అనట్లా భారతిరెడ్డి గారిని అలా అంటుంది తప్పు, నేను అంటున్నాను. చేబ్రోల్ కిరణ్కి కాలి గోటికి సరిపోతాడా ఈరోజు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి? అతనికి ఉన్న విజ్ఞత ముందు, అతనికి ఉన్న సంస్కారం ముందు క్షమించమని అడిగాడు. సారీ కూడా రాదా మీ దగ్గర నుంచి? నేను ఎక్స్పెక్ట్ చేశాను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వీళ్ళందరి పట్ల మర్యాదగా కూర్చుని వీళ్ళ గురించి అన్న మాటలు తప్పు, ఇది మంచి ప్రభుత్వమే, మా వైఫ్ పట్ల ఒకడంటే అరెస్ట్ చేసి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. కానీ ఈరోజు ప్రశాంతి రెడ్డి గారి పైన అన్న మాటలకి ప్రభుత్వం పైన ఇంకా ఒత్తిడి తెచ్చి యాక్షన్ తీసుకోవాలి, సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి అంటారేమో అని. రావాలంటే రావు. మనం ఎవరినైనా సస్పెండ్ చేస్తాం తెలుసా? దువ్వాడ పైన. పాపం దువ్వాడ పైన ఈరోజు నిజంగా చెప్తున్నాను. అతని లైఫ్ అతను బతుకుతున్నాడు. అరే ఇలా చేయడం ఏంటయ్యా నువ్వు పబ్లిక్లోకి వచ్చి అని చెప్పి ఒక మ్యారీడ్ మ్యాన్ అని చెప్పి కాంట్రవర్సీ అయింది. కానీ దువ్వాడ పైన మన రాజకీయాలన్నీ, మన క్రమశిక్షణ విభాగం అనేది పనిచేసేది అక్కడ. అసలు ఒకటి ఉందా అలాంటిది? నిజంగా ఒక్కడనే చూసా ఈరోజు దాకా క్రమశిక్షణ కింద. టీడీపీలో మాత్రం క్రమశిక్షణ విభాగం పనిచేస్తూనే ఉంటుంది. అది రాష్ట్రంలో ఎవరి కోసం పనిచేస్తుందో నాకు తెలియదు. వైకాపాని కాపాడడానికి, కంచుకోట్లాగా నుంచోడానికి పనిచేస్తుంది.